ఈ సినిమా కథేంటి సార్? ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ. అంటే ఏంటి సార్? హిస్టరీలో ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు. ఇంతకీ కదేంటి సార్? 6 years పట్టింది ఈ కథ రాయడానికి. సీడీ పేరు చెప్పొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? సార్ జనరల్గా మీ సినిమాలన్నీ ఏ హాలీవుడ్ సినిమాకో కాపీ అంటారు కదా సార్? కాపీ వేరు, ఇన్స్పిరేషన్ వేరు. పెద్ద తేడా ఏముంది సార్? యాక్చువల్ ఒక అందమైన అమ్మాయి ఫోటో తీసామనుకోండి, అది కాపీ. అదే అమ్మాయి పెయింటింగ్ వేసి మన పేరు రాసుకుంటే ఇన్స్పిరేషన్. సార్ అది ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళదు, సినిమా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. సార్ ఎవరు సార్ హీరో రిషి గారే హీరోయిన్ తనుష్కని ఈ సినిమాకి రికమెండ్ చేశారని అంతా అంటున్నారు. ఎవరు రికమెండ్ చేశారన్నది కాదండి, ఎవరు ఫైనల్ చేశారన్నది ముఖ్యం. రిషి గారికి తనుష్కకి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుంది అంటున్నారు. అదే నిజమైతే దట్స్ గుడ్ న్యూస్, ఎందుకంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. అంతేగా? షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు సార్? షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు సార్? గోవా అండ్ డాండేలి ఫారెస్ట్ ఉంది కదండి, షూటింగ్ అక్కడ జరుగుతుంది. సార్ లొకేషన్ కూడా హీరోనే ఫైనల్ చేశారంటున్నారు. ఎవరు ఫైనల్ చేశారన్నది కాదండి, ఎవరు ఓకే చేశారన్నది ముఖ్యం. బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ అన్నారు కానీ కథ చెప్పలేదు. ఇందుకీ టైటిల్ ఏంటి సార్? अरविंद तू का जेलर अपायता ఈసారైనా వా నుంచి నిజం రాబట్టమని మేయర్ సాబ్ మీతో చెప్పమన్నారు. తర్వాత మాట్లాడతాను. 6 ఫ్రెండ్స్ అడవిలో క్యాంపింగ్కి వెళ్ళారు. 5 మిస్ అయ్యారు. నీకు మాత్రం ఏం కాలేదు. నేను అడిగితే నీకేం తెలియదు అంటున్నావు. 2 నెలల నుంచి మీరు అదే అడుగుతున్నారు, నేను ఇదే చెప్తున్నాను. ఈసారి నిజం చెప్పమంటున్నాను. ఆ రోజు రాత్రి బాగా తాగాను. తాగిన మైకంలో జాస్మిన్తో మిస్బిహేవ్ చేశాను. అప్పుడు జోసెఫ్కి నాకు గొడవైంది. ఆ కోపంలో జోసెఫ్ని చంపేశాను. సాక్ష్యాధారాలు దొరకకూడదని అందరినీ చంపేశాను. ఇదే కదా సార్ మీరు నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్? నేను ఎక్స్పెక్ట్ చేయటం కాదు, ఇదే నిజం అని నమ్ముతున్నాను. మీ నమ్మకం నిజం కాదు సార్. ఏంటి సుదర్శన్ వీడు ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఆ రోజు ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? ఆ రోజంతా అడవిలో బాగా తిరిగి అలసిపోయి వచ్చి పడుకున్నావు. బాగా నిద్ర పట్టేసింది. పొద్దున్న లేటుగా లేచావు. లేచి చూసేసరికి నీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. వాళ్ళ కోసం అంతా వెతికి దొరకపోయేసరికి మాకు ఫోన్ చేసావు. ఇలా చెప్తే మేము నమ్ముతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదూ? నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదు సార్, అదే నిజం. నీకెలా కనబడుతున్నావురా?
అంటే 5గురిని కుందేలు తినేసిందనా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఎలా మాట్లాడమంటావు? 5గురిని చంపేశావు. ఇప్పుడు ఏం తెలియనట్టు కమలాసంలా యాక్ట్ చేస్తున్నావు. చూడు, ఈ యాక్టింగ్ మానేసి వాళ్ళని ఏం చేసావు చెప్పు. చంపేశావా? నేను మనిషిని సార్, మృగాన్ని కాదు. ఈ కాలంలో మనుషులే మృగాలు. చూడు, మా రికార్డ్స్ ప్రకారం జోసఫ్కి నీకు డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ లేదు. మరి జోసఫ్ ఎలా ఫ్రెండ్ అయ్యాడరా? మా ఫ్రెండ్ నిఖిల్కి జోసఫ్ ఫేస్బుక్ ఫ్రెండ్. మేమందరం December 31st నైట్ కలుద్దాం అనుకున్నాం. కలిసి క్యాంప్కి వెళ్ళాం, అంతే. పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అడవంతా వెతికినా కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు ఆ జోసఫ్ ఎవరో తెలుసా నీకు? మేయర్ కొడుకు. వాడే మిస్ అయ్యాడంటే మా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసా? ఎక్కేస్తారు. చూడు, నీకు రెండు ఆప్షన్స్. ఆప్షన్ నంబర్ 1, వాళ్ళని నువ్వే చంపావని ఒప్పుకో. ఆప్షన్ నంబర్ 2, వాళ్ళని ఎక్కడ దాచావో చెప్పు. దిస్ ఈజ్ రెడిక్యులస్ సార్. నేను చెయ్యను నేరని ఎలా ఒప్పుకోమంటారు? మంచి ఎక్సైజ్ బాడీలా ఉంది. జైలు కూడా బాగా పడినట్లు ఉంది. లాస్ట్ టైం ఇచ్చిన కోటింగ్కి త్వరగానే కోలుకున్నావు. చూడు సుదర్శన్, వీడి నిజం చెప్పేంత వరకు సువ్వి, సువ్వాలమ్మ, సీతాలమ్మ థ్యాంక్ యూ సార్.